Yeah. Good morning. Good morning, everyone. Good morning, all. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తా అని చెప్పారు? లాస్ట్ చెప్పారు, ఎవరైనా ఉన్నారా? ఏడుకొండలు చెప్పాడు కదా సార్. ఏమైపోయానా? ఏమో జాయిన్ కాలేదు కదా. తన సిస్టర్ ప్రాబ్లం అంట మెసేజ్ చేశారు. ఏంటండి? తన సిస్టర్ ప్రాబ్లం ఉంది అని నాకు మెసేజ్ చేశారు. సిస్టమ్ ప్రాబ్లం ఉందా? సిస్టమ్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ చెప్తే ఎట్లా అయినా ముందే రెడీ ఉండాలి కదా. అవునవును, గ్రూప్ లో ఉన్నారా? ఉన్నారనుకుంటా. మరి ఒకసారి కావాలంటే నేను చేస్తాను. మరి ప్రాబ్లం లేదు ఇవాళ. వెయిట్ చేయండి. డైలీ స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తారు? ఏంటంటే నాకు కొంచెం ఒక్కొక్కసారి వీకెండ్ లో ఊరికి వెళ్తుంటాను. ఓకే, మీరు వదిలేండి, లైట్ మీరు సైలెంట్ ఉండండి. ఎవరు డైలీ స్క్రీన్ షేర్ చేయాలి? ఎవరు చేస్తారు? సాఫ్ట్వేర్ రిసీవ్ అయిన వాళ్ళు డైలీ ఎవరన్నా స్క్రీన్ షేర్ చేస్తే మీతోనే చేయిస్తాం. కాన్ఫిగరేషన్స్ అనేవి ఎవరు చేస్తారు? సార్ నేను చేయగలను, కానీ ప్రాబ్లం ఏంటంటే నేను సాఫ్ట్వేర్ మీరు నాకు పంపించారు, కానీ టెక్నికల్గా ఏంటంటే ఒక ఎర్రర్ వస్తుంది. నిన్న టెక్నీషియన్తో మాట్లాడాము, కానీ ఈరోజు సార్ట్అవుట్ చేస్తానని మెయిల్ పెట్టుకుంటే పెడతానని చెప్పాను. నేను నైట్ మాట్లాడాను. ఎప్పుడు లాగిన్ అయినా కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి లాగిన్ అవుతుంది. అదేదో టెక్నికల్ ఇష్యూ ఉంది, నాకు పెట్టమని చెప్పాడు శ్రీనివాస్ సార్. ఒకటండి, డైలీ స్క్రీన్ షేర్ మీరే చేయాలి. మీరు చేస్తేనే చేయిస్తాను మీతోటి. ఓకేనా? నేను స్క్రీన్ షేర్ చేసి నేనే చెప్తుంటే ఏమవుతుందంటే ఇంకా లెంతీ టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, 1 minute వెయిట్ చేయండి. 1 minute వెయిట్ చేయండి. వన్ మినిట్ వెయిట్ చేయండి. ఓకే. ఏడుకొండలు జాయిన్ అయ్యారా? మీకు సిస్టమ్ ప్రాబ్లం ఏంటి? చేస్తా అని చెప్పారు కదా. అది ఏమో సార్ సిస్టమ్ కొద్దిగా ప్రాబ్లమ్ గా ఉంది. నవీన్ చేస్తాడు సార్ ఈ రోజు. డైలీ ఒకలే చేయాలండి, ఇట్లా రోజుకి ఒకలైతే కాదు. ఓకే ఓకే, నవీన్ చేస్తా సార్. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిన తర్వాత నేను డైలీ చేస్తాను. మీ పేరు? పావని చౌలా. టుమారో ఆన్వర్డ్స్ రెడీ ఉండండి. ఓకేనా సార్? సాఫ్ట్వేర్ ఇంకా మీరు పంపిస్తా అని చెప్పారు. ఈ రోజు వస్తుందండి. మీరు మండే నుండి అవైలబుల్ ఉండండి. ఓకే అండి. నాకు కూడా రాలేదు సార్. గోవింద్ వస్తుంది, నేను ఫార్వర్డ్ చేస్తాను. సరే, ఈ రోజు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. రికార్డింగ్ ఆన్లో ఉంది కదా. ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? చూడండి. ఓకే, మ్యూట్లో ఉండండి. గో ఆన్ ది మ్యూట్. ఓకే, ఫస్ట్ చూడండి. మీకు యాక్చువల్గా SAP సర్వర్ రిసీవ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత ఇన్స్టలేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. ఒక వీడియో ఉంటుంది మెయిల్లో, ఆ వీడియో చూసి చేసుకోండి. లేదంటే మీరు సపోర్టింగ్ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చేసిస్తారు, ఎట్లయినా ఓకే. తర్వాత ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది ఇక్కడ. ఇట్లా ఉంటుంది ఐకాన్ కనిపిస్తుందా? ఒక ఐకాన్ కనిపిస్తుందా? దీన్ని ఏమంటారు? SAP లాగాన్ ప్యాడ్ అంటారు. SAP లాగాన్ ప్యాడ్ అంటారు. ఇక్కడ కనిపించే ఐకాన్ ఏమంటారు? SAP లాగాన్ ప్యాడ్ అంటారు. SAP లాగాన్ ప్యాడ్ అని చెప్తారు దాన్ని. 1 minute. సో ఐకాన్ పేరేంటి? SAP లాగాన్ ప్యాడ్. సో మీరు ఈ లాగాన్ ప్యాడ్ పైన డబుల్ క్లిక్ చేయాలి. లాగాన్ ప్యాడ్ పైన డబుల్ క్లిక్ చేయాలి. సో మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. లాగాన్ ప్యాడ్ పైన మీరు డబుల్ క్లిక్ చేశాను. లాగాన్ చేయాలంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వర్స్ ఉంటాయి మీకు. ఇక్కడ ఏంటి? సర్వర్స్ ఉంటాయి.
సో మీకున్నటువంటి నాలెడ్జ్ని బేస్గా చేసుకుని, మీకున్న ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని మీకు సర్వర్స్ అనేవి అరేంజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఇలా 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. శాండ్ బాక్స్ సర్వర్ కూడా ఉంటుంది. ఎనీవే మీకు ఇక్కడ సర్వర్స్ అనేవి కనిపిస్తాయి. సో మీరు లాగాన్ చేయాలంటే ఏం చేయాలి? ఈ సర్వర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేశాను, ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఎస్ఏపి డబుల్ క్లిక్ చేసిన వెంటనే 1 మినిట్ చూడండి, ఇక్కడ క్లయింట్ నంబర్ 800 ఉంది. క్లయింట్ నంబర్ 800, క్లయింట్ నంబర్ ఏముంది ఇక్కడ? 800 ఉంది. క్లయింట్ నంబర్ 800 అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ నంబర్ 800 అంటే ఏంటి? 800 అంటే ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని అర్థం. క్లయింట్ నంబర్ 800 అంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్. మీ క్లయింట్ నెంబర్ ఎంత అని అడుగుతారు ఇంటర్వ్యూలో. 800 చెప్పకూడదు. యూ కెన్ టెల్ ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 800 సిరీస్. 800 సిరీస్ కాకుండా ఏదో ఒక నెంబర్ చెప్పచ్చు. ఎగ్జాంపుల్ 100, 110, 200, 210, 600, 500, అలా ఏదో ఒక సిరీస్ అనేది చెప్పచ్చు. ఇక్కడ కనిపించేది 800 సిరీస్. 800 సిరీస్ అనేది ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని అర్థం. సో వేరే సిరీస్ ఎలా ఉంటాయి? అవి కూడా ఇలానే ఉంటాయి, బట్ ఓన్లీ జస్ట్ క్లయింట్ నెంబర్ ఒకటే చేంజ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ బాక్స్ అనేది మీకు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు, జస్ట్ ఎంటీగా ఉంటుంది. సో ఐడిఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నెట్ డెమాన్స్ట్రేషన్ ఎవల్యూషన్ సిస్టమ్. ఇంటర్నెట్ డెమాన్స్ట్రేషన్ ఎవల్యూషన్ సిస్టమ్ అని అర్థం. తర్వాత ఈహెచ్పి అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అంటారు. ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్. తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎవరిస్తారు? బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎస్ఏపి సర్వర్ తీసుకున్నారు, మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఎవరిస్తారు? బేసిస్ టీమ్. బేసిస్ అనేవాళ్ళు మీకు ఆథరైజేషన్ సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తారు. సో యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చేసాను. తర్వాత చూడండి, ఇక్కడ మీకు కనిపించేది ఏంటి? ఈ స్క్రీన్ ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. కనిపించేదంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లేదంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఏదైనా ఒకటే, బోత్ ఆర్ సేమ్. ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఇక్కడ ఎవరు వర్క్ చేస్తారు? ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? అకౌంటెంట్ అని అర్థం. జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ అకౌంటెంట్ అని అర్థం. అకౌంటెంట్ అంటారు. ఇక్కడ వర్క్ చేసేది ఎవరు? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఎవరు వర్క్ చేస్తారు? అకౌంటెంట్స్ అనేవాళ్ళు ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. అకౌంటెంట్స్ అంటారు. అకౌంటెంట్స్ అనేవాళ్ళు ఎండ్ యూజర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్ అని అర్థం. సో ఇది ఒక స్క్రీన్. వన్ మోర్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఇప్పుడు కనిపించేదేమో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్. వన్ మోర్ స్క్రీన్ ఏంటి? ఎస్పిఆర్ఓ స్క్రీన్. నేను చూడండి ఇక్కడ ఇస్తున్నాను. ఎస్పిఆర్ఓ అంటారు. ఎస్పిఆర్ఓ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఎంటర్. ఐఎంజి అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ గైడ్. నేను ఐఎంజి పైన క్లిక్ చేశాను. ఐఎంజి ఇంప్లిమెంటేషన్ గైడ్. ఇది ఒక స్క్రీన్. దిస్ పర్టికులర్ స్క్రీన్ బిలాంగ్స్ టు కన్సల్టెంట్, ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్. సో కన్సల్టెంట్ కి సంబంధించింది ఇక్కడ కనిపించే స్క్రీన్ అనేది. ఎవరికి సంబంధించింది?
కన్సల్టెంట్కి సంబంధించింది. ఇక్కడ కనిపించేది ఏంటి? కన్సల్టెంట్కి సంబంధించిన స్క్రీన్. కన్సల్టెంట్, ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్స్ వీరందరూ కూడా ఎక్కడ పనిచేస్తారు? ఎస్పిఆర్ఓ స్క్రీన్లో పనిచేస్తారు. ఎస్పిఆర్ఓ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్కి ఎలా వెళ్తాము? కమాండింగ్ ఫీల్డ్. ఇప్పుడు కనిపించే కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, దీనికి కమాండింగ్ ఫీల్డ్ అంటారు. ఇక్కడ నేను /n ఇస్తున్నాను. /n ఎంటర్. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. సో ఎస్ఏపిలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 2 స్క్రీన్స్ ఉంటాయి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్. సెకండ్ వన్ ఏంటి? ఎస్పిఆర్ఓ స్క్రీన్. SAP Easy Access screen belongs to all types of the end users. Super user, power user, core user, end user ఇట్లా ఉంటారు. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ అకౌంటెంట్. అకౌంటెంట్స్ అంటారు, వాళ్ళు ఉపయోగిస్తారు దీన్ని. ఎండ్ యూజర్ క్లయింట్ లెవెల్. వన్ మోర్ స్క్రీన్ ఏంటి? ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్పిఆర్ఓ అంటే ఏంటి? ఎస్పిఆర్ఓ అంటే ఏంటి? SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అని అర్థం. SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అని అర్థం. IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. సో ఇది ఒక స్క్రీన్. సో SAPలో 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ అనేవి ఉంటాయి. SAPలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయండి? 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉంటాయి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్. సెకండ్ వన్ ఏంటి? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఇంకోటి ఏంటి? ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఇక్కడ కనిపించేది ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్పిఆర్ఓ స్క్రీన్ అనేది బిలాంగ్స్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్, ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్స్ ఎక్కడ వర్క్ చేస్తారు? ఎస్పిఆర్ఓ స్క్రీన్లో వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అయితే ఈ ఎండ్ యూజర్ స్క్రీన్లో వర్క్ చేస్తారు, లేదంటే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో వర్క్ చేస్తారు. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి ఎలా వెళ్ళాలి? /n ఎంటర్. ఇది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. సో SAPలో టోటల్గా 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, సెకండ్ వన్ ఎస్పిఆర్ఓ స్క్రీన్. తర్వాత చూడండి నెక్స్ట్. సో మనం ఇక్కడ ఉన్నాం రైట్ నౌ. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఉన్నాం, లేదంటే ఎండ్ యూజర్ స్క్రీన్లో ఉన్నాం. సో ఇక్కడ కనిపించేదంతా ఏంటి? మెను, ఎడిట్, ఫేవరేట్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? సిస్టమ్స్. ఇవన్నీ హెల్ప్. ఇవన్నీ ఏంటి? మెనూ బార్. దీన్ని ఏమంటారు? మెనూ బార్ అంటారు. ఈ పైన కనిపించేదంతా కూడా మెనూ బార్. ఈ పైన కనిపించేది ఏంటి? ఇదంతా కూడా మెనూ బార్ అంటారు. ఈ పైన కనిపించేదంతా ఏంటి? మెనూ బార్ అంటారు. ఈ పైన కనిపించేదంతా కూడా మెనూ బార్. నెక్స్ట్ కర్సర్ బ్లింక్ అవుతుంది. చూడండి, ఇక్కడ కర్సర్ ఒకటి బ్లింక్ అవుతుంది. దీన్ని ఏమంటారు? కమాండింగ్ ఫీల్డ్. కర్సర్ బ్లింక్ అవుతుంది, దీన్ని ఏమంటారు? కమాండింగ్ ఫీల్డ్ అంటారు. కమాండింగ్ ఫీల్డ్ అంటే సిస్టమ్కి కమాండ్స్ ఇస్తాం. SAP సాఫ్ట్వేర్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కమాండ్స్ అనేవి ఇస్తాం. SAP సాఫ్ట్వేర్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కమాండ్స్ అనేవి ఇస్తాము. కమాండింగ్ ఫీల్డ్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఇంకోటి ఉంది. ఏంటిది? నెక్స్ట్ వన్ మోర్. ఇది స్టాండర్డ్ టూల్ బార్ అంటారు. స్టాండర్డ్ టూల్ బార్. నెక్స్ట్ వన్ SAP. నెక్స్ట్ వన్ ఏంటి? SAP టైటిల్ బార్ అంటారు దీన్ని. SAP ఈజీ యాక్సెస్ అని ఉంది, దీన్ని ఏమంటారు? టైటిల్ బార్. దాని కింద కనిపిస్తుంది, దీన్ని ఏమంటారు? అప్లికేషన్ టూల్ బార్. ఈ క్రింద కనిపించేదంతా ఏంటి? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్. సో SAPలో టోటల్గా 2 స్క్రీన్స్ ఉంటాయి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లేదంటే ఎండ్ యూజర్ స్క్రీన్. సెకండ్ వన్ ఏంటి? ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్పిఆర్ఓ స్క్రీన్లో ఆల్ టైప్స్ ఆఫ్ ది ఫంక్షనల్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఆల్ టైప్స్ ఆఫ్ ది ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. తర్వాత చూడండి ఇక్కడ. సో ఇది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ కదా. సో ఎండ్ యూజర్ ఏమన్నా ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలనుకున్నారు, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నారు. ఈ కమాండింగ్ ఫీల్డ్ T కోడ్స్ ఎంటర్ చేస్తారు. T కోడ్ అంటారు. T కోడ్ అంటే ఏంటి?
ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్ వీటిలో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. అలాగే ఎస్ఏపిలో కూడా షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ వీటిలో షార్ట్ కట్ కీస్ ఏ విధంగా అయితే ఉంటాయో ఎస్ఏపిలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి. ఆ షార్ట్ కట్ కీస్ని కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేస్తారు. జిఎల్ పోస్ట్ చేయాలి, FB50 లేదంటే F-02 టీ కోడ్ అనేది ఈ కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేస్తారు. ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో మీరు ఏమైతే ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారో అవన్నీ దానికి సంబంధించిన పర్టికులర్ టీ కోడ్ని కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేస్తారు. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, ఇది పాత్. FB50 అనేది ఒక టీ కోడ్, ఎండ్ యూజర్కి సంబంధించిన టీ కోడ్, జిఎల్ పోస్టింగ్ ఉపయోగపడుతుంది. F-02 ఇది కూడా ఒక టీ కోడే, జనరల్ లెడ్జర్కి సంబంధించింది. సో ఇవన్నీ కూడా టీ కోడ్స్. ఇవన్నీ ఏంటి, టీ కోడ్స్. ట్రాన్సాక్షన్ కోడ్, టీ కోడ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ కోడ్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో షార్ట్ కట్ కీస్ ఇవన్నీ కూడా. మీరు జిఎల్ పోస్ట్ చేయాలనుకున్నారు, జనరల్ లెడ్జర్ పోస్ట్ చేయాలనుకున్నారు, దీనిపైన డబుల్ క్లిక్ చేయొచ్చు డైరెక్ట్గా. లేదంటే కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, F-02 కూడా ఎంటర్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. డైరెక్ట్గా ఇక్కడ F-02 పైన డబుల్ క్లిక్ చేయొచ్చు. లేదంటే F-02ని కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేయొచ్చు. ఎట్లానే చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ఎండ్ యూజర్ స్క్రీన్లో వర్క్ చేసేదంతా ఎవరు, SAPG యాక్సెస్ స్క్రీన్లో వర్క్ చేసేదంతా కూడా ఎండ్ యూజర్స్కి డిజిగ్నేషన్స్ ఉంటాయి. సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్, ఎండ్ యూజర్, ఇట్లా. సో ఇది ఎండ్ యూజర్ స్క్రీన్, క్లయింట్ లెవెల్. ఓకేనా. మరి SPRO స్క్రీన్ ఉంది కదా, SPRO స్క్రీన్. ఇంకోటి ఏంటి, SPRO స్క్రీన్ ఎలా ఇవ్వాలి, /n అంటే హోమ్ స్క్రీన్ అని అర్థం అండి. /n హోమ్ స్క్రీన్. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఎంటర్. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. సో ఇక్కడ వర్క్ చేసేది ఎవరు, కన్సల్టెంట్ కూడా టీ కోడ్స్ ఇస్తారు కమాండింగ్ ఫీల్డ్లో. SAPలో ఎన్ని టీ కోడ్స్ ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ 1,00,000 టీ కోడ్స్ ఉన్నాయి. అవన్నీ మనం యూజ్ చెయ్యం. మ్యాక్సిమం రెగ్యులర్గా యూజ్ చేసే టీ కోడ్స్ అనేవి ఒక 50 టీ కోడ్స్ ఉంటాయి. మినిమం ఒక 50 టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో కమాండింగ్ ఫీల్డ్లో కన్సల్టెంట్ అనే వాళ్ళు కూడా టీ కోడ్స్ ఎంటర్ చేస్తారు. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఓకే. డాక్యుమెంట్స్, ఇవన్నీ ఏంటి, నావిగేషన్ పాత్ అంటారు. ఇది నావిగేషన్ పాత్. లేదంటే ఫస్ట్ చాప్టర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఎడిట్, కాపీ, డెలిట్, చెక్ కంపెనీ కోడ్, డిఫైన్ బిజినెస్ ఏరియా. ఇవన్నీ కూడా కన్సల్టెంట్ లెవెల్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. మనం చేసిన కాన్ఫిగరేషన్ని బేస్గా చేసుకుని ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టీ కోడ్ ఎలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా టీ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్ టీ కోడ్స్ కనిపించట్లేదు. ఇక్కడ టీ కోడ్స్ ఎలా ఓపెన్ చేయాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి, IMG యాక్టివిటీ, కంటిన్యూ. చూడండి, ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, ఈ లైన్ అడ్జస్ట్ చేయాలి, రైట్ సైడ్ మూవ్ చేయాలి. ఇక్కడ చూడండి, లాస్ట్లో ఒక 4 డిజిట్స్ ఉన్నాయి. ఇవి టీ కోడ్స్. OX15, OB45, OX02, OX03 ఇవన్నీ టీ కోడ్స్. మీరు కన్సల్టెంట్ యాక్టివిటీస్ చేయాలంటే టీ కోడ్స్ని ఉపయోగిస్తాం. కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేస్తాం. OX15, OX02 మీరు ఏ టైప్ కాన్ఫిగరేషన్ చేయాలంటే దానికి సంబంధించిన టీ కోడ్ని కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేస్తారు. లేదంటే
నావిగేషన్ పాత్ ద్వారా కూడా చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ టీ కోర్స్ అండ్ నావిగేషన్ పాత్. బేస్డ్ ఆన్ యువర్ కంఫర్టబిలిటీ. మీ కంఫర్టబిలిటీని బేస్గా చేసుకుని మీకు ఏది కావాలంటే అది ఎంటర్ చేయొచ్చు. పాత్ ద్వారా కూడా చేయొచ్చు. టీ కోడ్ ఎలా కనిపిస్తుంది? ఇక్కడ ఉంటే లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. పాత్ ద్వారా చేస్తారా? వెళ్ళండి, నో ఇష్యూ. లేదు, టీ కోడ్ని డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్ ఎంటర్ చేస్తారా? చేయొచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది చూసారా? వీటిని రేడియో బటన్స్ అంటారు. రేడియో బటన్స్. మీరు డిఫైన్ కంపెనీ క్రియేట్ చేయాలి. ఈ రేడియో బటన్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఎగ్జిక్యూట్ అంటారు. ఓకే, ఇట్లా రేడియో బటన్స్ అనేవి ఉంటాయి. ఈ నావిగేషన్ పాత్ ద్వారా చేయొచ్చు మీరు చేసే యాక్టివిటీ అనేది. లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. టీ కోడ్ అంటే లాస్ట్ 4 డిజిట్స్ అనే టీ కోడ్స్. ఈ టీ కోడ్స్ ని కమాండింగ్ ఫీల్డ్ లో ఎంటర్ చేస్తారు. కర్సర్ మూవ్ చేయకండి ఎవరు. లైన్స్ ఫామ్ అవుతుంది ఇక్కడ. కర్సర్ మూవ్ చేయకండి ఎవరు. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ ఒక డాక్యుమెంట్, ఒక స్పెస్ సింబల్ కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? ఐఎంజీ యాక్టివిటీ డాక్యుమెంట్ అంటారు. డిఫైన్ కంపెనీ అంటే అసలు ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం? ఈ స్పెస్ సింబల్ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. చదువుకుంటే మీకు అర్థమవుతుంది. నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. నోట్స్లో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ప్రతి టాపిక్ వైజ్, ప్రతి టీ కోడ్ వైజ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ వైజ్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఈ డాక్యుమెంట్స్ని బేస్గా చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేశాను. సో నేను చెప్పే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నుండి 80% ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. 80% నేను ఇచ్చే నోట్స్ నుండే కవర్ అవుతాయి. డిఫైన్ కంపెనీ, డిఫైన్ బిజినెస్ ఏరియా, ఇవంతా ఏంటి? నావిగేషన్ పాత్. సో ఈ ఎస్పీఆర్ఓ స్క్రీన్లో ఎవరు వర్క్ చేస్తారు? ఈ ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. సారీ ఎస్ఏపి ఎస్పీఆర్ఓ స్క్రీన్లో ఎవరు వర్క్ చేస్తారు? కన్సల్టెంట్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఎస్పీఆర్ఓ స్క్రీన్లో కన్సల్టెంట్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, వీళ్ళందరూ పనిచేస్తారు. /n అంటే హోమ్ స్క్రీన్కి వెళ్తాం. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఆల్ టైప్స్ ఆఫ్ ది ఎండ్ యూజర్స్ వర్క్ చేసేది ఇక్కడ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో వర్క్ చేస్తారు ఎండ్ యూజర్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫేవరెట్ ఉంది. ఫేవరెట్ అంటే మీనింగ్ ఏంటి? మీరు రెగ్యులర్గా ఏమైతే ఎండ్ యూజర్ కొన్ని టీ కోడ్స్ ఉపయోగిస్తారో వాటిని ఫేవరెట్లో యాడ్ చేసుకుంటారు. మళ్ళీ మీరు నావిగేషన్ పాత్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా దీన్ని ఫేవరెట్ అంటారు. ఎగ్జాంపుల్, ఫేవరెట్ సెలెక్ట్ చేసుకుని ఈ మౌస్లో రైట్ క్లిక్ చేశాను. ఒక టీ కోడ్ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలి? ఫేవరెట్ సెలెక్ట్ చేసి నేను మౌస్లో నా మౌస్ దగ్గర రైట్ క్లిక్ చేశాను. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్, నేను FB70 అనే టీ కోడ్ యాడ్ చేసుకుంటున్నాను. ఎంటర్. చూసారు యాడ్ అయింది? చూసారు FB70. వన్ మోర్ టీ కోడ్ యాడ్ చేయాలి. ఫేవరెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్, FB60 ఇస్తున్నాను. ఇప్పుడు FB60 ఎంటర్. చూసారు? ఇలా మీకు కావాల్సిన టీ కోడ్స్ అన్నిటినీ కూడా ఫేవరెట్లో యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదు, డెలీట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, డెలీట్. చూసారా? నాకు FB50 కూడా అవసరం లేదు. సెలెక్ట్, డెలీట్ అయినా, డెలీట్. ఇట్లా మీకు అవసరం లేని వాటిని డెలీట్ చేసుకోవచ్చు. డెలీట్ సెలెక్ట్ చేయాలి మీరు. డెలీట్ ఫేవరెట్స్, డెలీటెడ్. సో ఇట్లా మీకు అవసరం లేని టీ కోడ్స్ని డెలీట్ చేసుకోవచ్చు. ఫేవరెట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ టీ కోడ్స్ యూ వాంట్ టు యూజ్ రెగ్యులర్లీ, దట్ పర్టికులర్ టీ కోడ్స్ యూ కెన్ యాడ్ ఆన్ ది ఫేవరెట్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫేవరెట్ అంటారు. ఇక్కడ టీ కోడ్స్ కనిపిస్తున్నాయి. టీ కోడ్స్ అవసరం లేదు. ఎలా చేయాలి? ఎక్స్ట్రాస్కి వెళ్ళాలి. సెట్టింగ్స్, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్, ఇది రిమూవ్ చేసేయాలి. కంటిన్యూ. చూసారా? టీ కోడ్స్ కనిపించవు ఇక్కడ. మీకు అవసరం లేదు అనుకుంటే. చూసారా? టీ కోడ్స్ ఏమీ కనిపించట్లేదు. టీ కోడ్స్ కావాలి, డిస్ప్లేలో ఉండాలి. ఎక్స్ట్రాస్కి వెళ్తున్నాను. సెట్టింగ్స్, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్, కంటిన్యూ.
అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. టీ కోడ్స్ కనిపిస్తున్నాయా? ఇట్లా. సో మీకు అవసరం లేని టీ కోడ్స్ అన్నిటినీ కూడా మీరు ఏం చేయొచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, కావాల్సిన వాటిని యాడ్ చేసుకోవచ్చు. టీ కోడ్స్ విజిబిలిటీలో ఉంచవచ్చు, వద్దనుకుంటే రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ చూడండి, ఎక్స్ట్రాస్ వెళ్ళాను. సెట్టింగ్స్ చూడండి, డిస్ప్లే ఫేవరెట్స్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అంటే ఏంటి? ఈ ఫేవరెట్ అనేది డౌన్లోకి వెళ్ళిపోతుంది. ఎస్ఏపి మెయిన్ మెనూ అనేది టాప్లో ఉంటుంది. కంటిన్యూ. చూసారా, ఫేవరెట్స్ అనేది డౌన్లోకి వచ్చేసిందా? ఎస్ఏపి మెయిన్ మెనూ అనేది టాప్లోకి వెళ్ళిపోయింది. అలా కాదు, ఫేవరెటే టాప్లో ఉండాలి, ఎస్ఏపి మెయిన్ మెనూ డౌన్లో ఉండాలి. ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, డిస్ప్లే ఫేవరెట్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ ఇది తీసేశాను. చూసారా, ఫేవరెట్ అనేది టాప్లో ఉంది. మీకు ఎలా కావాలంటే అలా. నెక్స్ట్ ఎక్స్ట్రాస్కి వెళ్ళాను. సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే మెనూ. చూడండి, డు నాట్ డిస్ప్లే మెనూ అంటే మెనూ డిస్ప్లే అవ్వదు. డిస్ప్లే ఫేవరెట్స్ ఒకటే కనిపించాలి ఇక్కడ ఫస్ట్ ఈ కాలంలో. మెయిన్ మెనూ అవసరం లేదు, ఓన్లీ ఫేవరెట్స్ మాత్రమే కావాలి. సెలెక్ట్, కంటిన్యూ. చూసారా, ఫేవరెట్ ఒకటే వస్తుంది. ఇట్లా మార్చుకోవచ్చు. ఎక్స్ట్రాస్ వెళ్ళాను. సెట్టింగ్స్ తీసేసాను. డు నాట్ డిస్ప్లే మెనూ, ఓన్లీ డిస్ప్లే ఫేవరెట్స్, కంటిన్యూ. చూసారా, ఇట్లా మార్చుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది లాస్ట్లో. ఇక్కడ ఒక ఇమేజ్, ఇక్కడ మీ కంపెనీ లోగో ఉంటుంది. మీ కంపెనీ లోగో అనేది అబాప్ యాడ్ చేస్తారు. సారీ, కంపెనీ లోగో అనేది అబాపర్ అనేవాళ్ళు యాడ్ చేస్తారు. అసలు ఈ లోగో మీకు అవసరం లేదు, ఎగ్జాంపుల్ యూజ్ చేయట్లేదు, లేదంటే డిస్ప్లే కనిపించకూడదు. గో టు ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే పిక్చర్, కంటిన్యూ. చూసారా, ఇక్కడ పిక్చర్ కనిపించట్లేదు. కావాలంటే సేమ్ ప్రాసెస్, ఎక్స్ట్రాస్ వెళ్తాము, సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే పిక్చర్, కంటిన్యూ. చూసారా, ఇట్లా మీరు చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ చూడండి, మీకు సాఫ్ట్వేర్ రిసీవ్ అయిన వెంటనే మీరు ఏం చేయాలి? ఇన్స్టలేషన్ చేసుకుంటారు. ఫస్ట్ థింగ్, మీ ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి, థీమ్స్ మార్చుకోవాలి. మీకు వేరే థీమ్లో వస్తుంది, మీకు అర్థమైపోతే నాకు చెప్పండి, నేను చెప్తాను. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఒక మానిటర్ సింబల్ కనిపిస్తుంది కదా, మానిటర్ సింబల్ పైన క్లిక్ చేశాను, ఆప్షన్స్లోకి వెళ్ళాను. ఫాంట్ సెట్టింగ్స్ ఫస్ట్ ఏం చేస్తారంటే, లేదంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, థీమ్స్ మార్చుకోండి, బెటర్. థీమ్స్ నేను చేసేస్తాను, మళ్ళీ మీరు వేరేగా మార్చేస్తాను, వద్దు. చూడండి, ఎస్ఏపి సిగ్నేచర్ థీమ్ తీసుకోవాలి. థీమ్స్ ఏం తీసుకోవాలి? స్టాండర్డ్గా వాడేది ఏంటి? ఎస్ఏపి సిగ్నేచర్ థీమ్. వేరే తీసుకోకండి, ఇదే ఉపయోగించండి, ఎందుకంటే ఎక్కువ మంది ఇదే వాడతారు. ఎస్ఏపి సిగ్నేచర్ థీమ్లో ఉండాలి. ఒకవేళ లేకపోతే, అంటే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపించకపోతే, ఎస్ఏపి సిగ్నేచర్ థీమ్ తీసుకుని అప్లై ఓకే పైన క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత ఏం చేయాలి? మీరు ఫాంట్ సెట్టింగ్స్ అనేవి తీసుకోవాలి. 14 ఉంచండి. ఫాంట్ సెట్టింగ్స్ అనేది 14, 15 కూడా ఇవ్వకండి. 14 ఈజ్ ఎనఫ్. 15 ఇస్తే మళ్ళీ మీరు మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది స్క్రీన్స్ అన్నీ కూడా. సారీ, 14 తీసుకోండి. 14 మ్యాచ్లో మీకు 11, 12 ఉంటుంది స్టాండర్డ్ ఎస్ఏపిలో. మీరు 14 తీసుకోవాలి. సెలెక్ట్ పైన క్లిక్ చేయాలి. చూడండి, మీకు 14 ఇక్కడ కనిపించకపోతే సెలెక్ట్, ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ 14 లేదనుకుందాం, సరే 11 ఉంది, సెలెక్ట్ పైన క్లిక్ చేయాలి, ట్యాప్ పైన 14 తీసుకోవాలి. ఓకే, అప్లై, లాస్ట్లో అప్లై ఉంది చూసారా, అప్లై అండ్ ఓకే. ఆటోమేటిక్గా ఫాంట్ సైజ్ అనేది 14కి చేంజ్ అవుతుంది. రేపు చేద్దాం, ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మండే చేద్దాం. ఓకే, ఫాంట్ సైజ్ అనేది 14 మినిమం మెయింటైన్ చేయాలి, ఎక్కువ పెట్టకండి. 14 ఇస్ ఎనఫ్. 14 ఇస్ ఎనఫ్. నెక్స్ట్ చూడండి, సేమ్ మానిటర్ సింబల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఫాంట్ సెట్టింగ్స్ కంప్లీటెడ్ కదా, థీమ్స్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ కలర్ సెట్టింగ్స్.
ఎస్ఏపిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 కలర్స్ ఇచ్చారు. ఎస్ఏపి గోల్డ్, ఎస్ఏపి గ్రీన్, ఎస్ఏపి పర్పల్, రెడ్. ఇది డిఫికల్ట్. ఇది నాకు గోల్డ్ కావాలి, గోల్డ్ సెలెక్ట్ చేశాను. ఇలా ఉంటుంది. అప్లై, లాస్ట్లో అప్లై, ఓకే, అప్లై, ఓకే. సో న్యూ కలర్ ఎక్కడ కనిపిస్తుంది? న్యూ స్క్రీన్ నుండి కనిపిస్తుంది. ఇక్కడ చూసారా? న్యూ GUI విండో, న్యూ GUI విండో చూసారా? కనిపిస్తుంది. ఇక్కడ కలర్ చేంజ్ అయ్యింది. ఐ వాంట్ చేంజ్ వన్ మోర్ కలర్. నాకు ఈ కలర్ కాదు, వేరేది కావాలి. ఎస్ఏపి గ్రీన్, అప్లై, ఓకే. న్యూ స్క్రీన్కి వెళ్తున్నా. న్యూ స్క్రీన్, న్యూ GUI విండో చూసారా? కలర్ చేంజ్ అయింది. నాకు ఈ కలర్ కాదు, వేరే కలర్ కావాలి. సేమ్ ప్రాసెస్. ఆప్షన్స్, ఎస్ఏపి పర్పల్, అప్లై, ఓకే. న్యూ సెషన్కి వెళ్తున్నాను. చూసారా? కలర్ చేంజ్. సో న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. మీరు న్యూ ఏమైనా చేంజెస్ చేశారు, న్యూ కాన్ఫిగరేషన్స్ చేశారు, ఎక్కడ నుండి అప్లై అవుతుంది? ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ సెషన్ ఆర్ న్యూ స్క్రీన్. లేదంటే పేజ్ రిఫ్రెష్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు చేసిన చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఐ వాంట్ టు చేంజ్ వన్ మోర్ కలర్. ఆప్షన్స్, ఎస్ఏపి రెడ్, అప్లై, ఓకే. అప్లై అయిపోయింది. ఎక్కడి నుంచి కనిపిస్తాయి న్యూ చేంజెస్ అనేవి? న్యూ సెషన్ నుండి కనిపిస్తాయి. ఇది న్యూ GUI విండో. చూసారా? ఇది నేను టోటల్గా ఎన్ని స్క్రీన్స్ ఓపెన్ చేశాను? 1 2 3 4 5 స్క్రీన్స్ ఓపెన్ చేశాను. వన్ మోర్ ఓపెన్ చేస్తున్నాను. న్యూ సెషన్ ఓపెన్ చేస్తున్నాను. సరే, వన్ మోర్ కలర్ చేంజ్ చేస్తాను. ఫస్ట్ డిఫికల్ట్ తీసుకున్నాను. అప్లై, ఓకే. సో న్యూ స్క్రీన్ తీసుకుంటున్నాను. చూసారా? చేంజ్ అయ్యింది. వన్ మోర్ స్క్రీన్ కావాలి నాకు. న్యూ సెషన్ ఓపెన్ చేస్తున్నా. చూడండి, చూడండి. మ్యాక్సిమం సెషన్స్, మ్యాక్సిమం నంబర్ ఆఫ్ GUI సెషన్స్ రీచ్డ్. సో ఈసీసీలో ఓన్లీ మనం 6 సెషన్స్ని మాత్రమే ఓపెన్ చేయగలం. 1 2 3 4 5 6 మాత్రమే ఓపెన్ చేయగలం. అంతకన్నా ఎక్కువ ఓపెన్ చేయలేము. ఎస్ఏపిలో టోటల్గా 6 సెషన్స్ని మాత్రమే ఓపెన్ చేయగలము. అంతకన్నా ఎక్కువ ఓపెన్ చేయలేము ఈసీసీ అయితే. S/4HANAలో ఎన్నైనా చేయొచ్చు. బట్ బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు కంట్రోల్ చేస్తారు. మీరు ఎన్ని సెషన్స్ని ఓపెన్ చేయగలరు అనేది బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఇక్కడ నేను 6 సెషన్స్ని ఓపెన్ చేశాను అంటే ఎట్ ఏ టైం 6 కంపెనీ కోడ్స్ లెవెల్లో వర్క్ చేయొచ్చు. 6 కంపెనీ కోడ్స్ లెవెల్లో ఎట్ ఏ టైం వర్క్ చేయొచ్చు. అంటే 6 కంపెనీలకు వర్క్ చేయొచ్చు మీరు 6 కంపెనీ కోడ్స్కి. ఈసీసీలో మ్యాక్సిమం 6 సెషన్స్ని మాత్రమే ఓపెన్ చేయగలం. అదే S/4HANA అయితే అన్లిమిటెడ్ ఎన్నైనా ఓపెన్ చేసేయచ్చు. కానీ బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు మీకు కంట్రోల్ అనేది ఇస్తారు. ఆ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దాని ప్రకారం అంటే వాళ్ళు ఎన్నిటికైతే మీకు యాక్సెస్ ఇచ్చారో వాటి వరకు మాత్రమే మీరు ఓపెన్ చేయగలుగుతారు. అంతకన్నా ఎక్కువ ఓపెన్ చేయలేరు. క్లియర్ కదా? సారీ, ఇంతవరకు అర్థమైందా? అర్థమైందా లేదా? Yes, sir. సో ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్ అండి. క్లాస్ జరుగుతున్నప్పుడు ఎవరు మెసేజ్ చేయకండి గ్రూప్లో ప్లీజ్. ఎవరైనా సో ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్ అన్నమాట. సో ఎస్ఏపిలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 2 స్క్రీన్స్ ఉంటాయి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఇది ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. సెకండ్ వన్ ఏంటి? SPRO స్క్రీన్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అన్నా ఎండ్ యూజర్ స్క్రీన్ అన్నా ఒకటే. సెకండ్ వన్ ఏంటి? SPRO స్క్రీన్. SPRO స్క్రీన్ బిలాంగ్స్ టు కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్. SPRO స్క్రీన్ అనేది కన్సల్టెంట్స్ కి సంబంధించింది. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అనేది ఎండ్ యూజర్ కి సంబంధించింది. ఎండ్ యూజర్ కి సంబంధించి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అనేది ఎండ్ యూజర్ కి సంబంధించింది.
టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. మీరు టీ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, డాక్యుమెంట్ పోస్ట్, ఎండ్ యూజర్ యాక్టివిటీ ఆర్ కన్సల్టెంట్ యాక్టివిటీ, ఏదైనా అవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. టీ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్, ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే, సో మీరు సాఫ్ట్వేర్ తీసుకుంటేనే క్లాస్ చెప్తానండి. సాఫ్ట్వేర్ అందరూ కాదు, స్క్రీన్ షేర్ చేసేవాళ్ళు ఒకళ్ళు మ్యాండేటరీగా తీసుకోవాల్సిందే. మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయాలంటే సాఫ్ట్వేర్ తీసుకోవాలి, అది మీ పర్సనల్. ఇంకా సో సాఫ్ట్వేర్ అనేది నాకు టుమారో మండే అన్వర్డ్స్ మీరు ఏం చేయాలి? సాఫ్ట్వేర్ ఉండాలి, స్క్రీన్ షేర్ చేయాలి, చేస్తేనే క్లాసెస్. ఎవరో చేస్తారని చెప్పారు కదా మేడం, ఎవరో ఉన్నారు? పావని సార్. పావని గారు, బీ రెడీ. ఓకేనా? ఓకే సార్. మీరు క్లాస్ అయిన తర్వాత ఒకసారి ఫోన్ చేయండి, మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. సరే సార్. మీకు ఇంటర్నెట్ వైఫై ఉందా? త్రూ మొబైల్ ద్వారా కనెక్ట్ అవుతున్నాను సార్ ప్రెసెంట్ అయితే. మొబైల్ ద్వారా కనెక్ట్ అయితే సరిగ్గా పనిచేయదు. మండే నుంచి వైఫై నేను కనెక్ట్ చేసుకుంటాను. వైఫై ఫెసిలిటీ ఉంది కదా మీకు? ఉందండి. వైఫై నుండి జాయిన్ అవ్వండి, వైఫై కరెక్ట్ మనకి. సో మండే అన్వర్డ్స్ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈ రోజు చెప్పిన క్లాస్ అనేది మీరు ఈసీసీలో చేసిన, S4 హనాలో చేసిన, బోత్ ఆర్ సేమ్ టు సేమ్, ఒకేలా ఉంటాయి, ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఓకేనా? సో నేను మీకు 1 minute. సో మండే నుండి నెక్స్ట్ క్లాస్ అండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. టుమారో మండే నుండి స్టార్ట్ చేద్దాము. బీ రెడీ. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి, బాయ్. హ్యాపీ వీకెండ్, గుడ్ డే. థ్యాంక్ యూ సార్. మరి అయితే 3 days క్లాస్ ఉండదా మనకి? సాటర్డే సండే కూడా క్లాస్ ఉంటుందండి, బట్ ఫస్ట్ 2-3 weeks ఉండదు. తర్వాత నుండి సాటర్డే సండే కూడా క్లాసెస్ ఉంటాయి. అంటే రేపు ఫ్రైడే కదా, రేపు కూడా లేదా? ఫ్రైడే కదా సార్, సారీ, రేపు ఫ్రైడే కదా. రేపు జాయిన్ అవ్వండి. ఐఎమ్ సారీ, నేను సండే అన్నట్లు అనుకున్నాను. ఐఎమ్ సారీ, రేపు కూడా జాయిన్ అవ్వండి. రేపు ఉంది క్లాస్. మండే మనం సాటర్డే సండే తీసుకున్నాం ఆల్రెడీ. ఐఎమ్ సారీ, టుమారో జాయిన్ అవ్వండి. ఓకే, టుమారో క్లాస్ ఉంది. టుమారో ఫ్రైడే కదా, రేపు క్లాస్ ఉందండి. ఐఎమ్ సారీ, ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, సో టుమారో జాయిన్ అవ్వండి. సేమ్ టైం 8 AM to 9 AM టుమారో జాయిన్ అవ్వండి. ఫస్ట్ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేద్దాం. అలాగే సాఫ్ట్వేర్ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోండి, స్క్రీన్ షేరింగ్ చేయాలి. చేస్తే మీతోనే చేయిస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, అర్థం అవ్వకపోయినా మీరు నాకు పర్సనల్ కాల్ కూడా చేయొచ్చు, ఎనీ టైం. ఓకేనా? ఓకే మేడం, ఒక చిన్న సజెషన్ సార్. కొంచెం సాటర్డే కంటిన్యూ చేస్తే ఏమవుతుంది సార్? మీకు ఏమైనా డిసిషన్ ఉందా? సాటర్డే కంటిన్యూషన్ క్లాస్ నడిస్తే బాగుంటుంది కదా. సాటర్డే తీసుకుందామండి. ఫస్ట్ ఒక 2-3 weeks వరకు సాటర్డే సండే క్లాసెస్ ఉండవు. ఎందుకంటే కొత్తగా జాయిన్ అవుతారు కదా, కొంతమందికి అర్థం అవుతూ ఫాస్ట్గా అంటే క్యాచ్ చేయలేరు పాయింట్. కాబట్టి సాటర్డే సండే క్లాసెస్ ఉండవండి. ఫస్ట్ 2 weeks తర్వాత ఉంటే సాటర్డే సండే కూడా కవర్ చేద్దాం. సార్ ఇది ఒక చిన్న డౌట్ అయితే, మేము మాకు సాఫ్ట్వేర్ మీరు పంపించారు, దాన్ని ఇన్స్టాల్ చేస్తే కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే మెయిల్ పెట్టమన్నారు. ఆ మెయిల్ ఎవరికి పెట్టాలనేది అర్థం కాలేదు. ఆ మెయిల్ మీకు సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి రిసీవ్ అయింది? SAP అని చెప్పేసి ఒక మెయిల్ ఐడి ఉంటుంది, SAP లాగిన్ అని ఉంటుంది కదా, దానికే పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎర్రర్స్ లాగిన్ అయిన తర్వాత ఎర్రర్స్ వస్తే నాకు చెప్పాలి, నేను చెప్తాను. మీకు లాగిన్ అవ్వట్లేదంటే ఏంటి? అది టెక్నికల్ ఇష్యూ, వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. ఓకే ఓకే ఓకే, అది ఎంతో టైం పడుతుంది, 5 minutes అయిపోతుంది. వాళ్ళు చేసి ఇచ్చేస్తాను. ఓకే ఓకేనా? టుమారో జాయిన్ అవ్వండి. ఐఎమ్ సారీ, టుమారో క్లాస్ ఉంది, నేను సాటర్డే అనుకున్నాను. ఐఎమ్ సారీ. టుమారో జాయిన్ అవ్వండి 8 AM to 9 AM. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ స్టార్ట్ చేద్దాం. పావని గారు మీరు రెడీ ఉండండి. రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్. ఓకే.